హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి నోబెల్ పురస్కారాలు 2023కి సంబంధించినటువంటి సాహిత్య విభాగానికి సంబంధించినటువంటి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియోలో 2023 సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి ఎవరు గెలుచుకున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుందన్నమాట అండి. దానితో పాటుగానే 2022 సంవత్సరానికి కూడా ఎవరు సాహిత్య విభాగానికి గాను నోబెల్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. అదే రకంగా సాహిత్య విభాగంలో ఉన్నటువంటి నోబెల్ పురస్కారాలకు సంబంధించినటువంటి కొన్ని స్టాట్స్ అనేటువంటిది కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా మీకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈసారి సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అనేటువంటిది ఒకరికి రావడం జరిగింది అనమాట అండి. వారు ఏ దేశానికి చెందినటువంటి వారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట. జోన్ ఫోస్సేకి నోబెల్ పురస్కారము సాహిత్య విభాగంలో రావడం జరిగింది అనమాట అండి. సాహిత్యంలో నోబెల్ బహుమతి 2023 నార్వేజియన్ రచయిత అయినటువంటి జోన్ ఫోస్సేకు ఇవ్వడం జరిగిందనమాట. ఇతని యొక్క వినూత్న నాటకాలు మరియు చెప్పలేని వాటికి స్వరం ఇచ్చే గద్యానికి గాను జోన్ ఫోస్సేకి ఈ అవార్డు అనేటువంటి నోబెల్ బహుమతి సాహిత్య విభాగంలో రావడం జరిగిందనమాట అండి. ఈయన నార్వేజియన్ రచయిత అనమాట అండి. ఇప్పుడు మనం ఈ నోబెల్ విభాగానికి పురస్కారానికి సంబంధించినటువంటి కొన్ని సాహిత్య విభాగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టాట్స్ అనేటువంటిది మనం చూద్దామండి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే సాహిత్యంలో మొత్తం 116 నోబెల్ బహుమతులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. 1901 నుంచి సాహిత్య విభాగానికి గాను నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. 4 సాహిత్య బహుమతులు ఇద్దరు వ్యక్తుల మధ్య పంచుకోబడడం జరిగిందనమాట అండి. మొత్తం 1901 నుంచి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు వ్యక్తులు నోబెల్ బహుమతులు పంచుకున్నటువంటిది సాహిత్య విభాగంలో చూసుకున్నట్లయితే 4 పంచుకోవడం జరిగిందనమాట అండి. అలాగే ఇప్పటి వరకు 17 మంది మహిళలకు సాహిత్య పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట. అలాగనే 41 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అత్యంత పిన్న వయస్కుడైన సాహితీ గ్రహీత అయినటువంటి ది జంగిల్ బుక్ ప్రసిద్ధి చెందినటువంటి రూడ్యార్డ్ కిప్లింగ్ అనేటువంటి నిలవడం జరిగిందనమాట. ఈ నోబెల్ బహుమతి సంబంధించినటువంటి సాహిత్య విభాగంలో అత్యంత పిన్న వయస్కుడిగా చూసుకున్నట్లయితే కనుక రూడ్యార్డ్ కిప్లింగ్ నిలవడం జరిగిందనమాట అండి. ఈయన నోబెల్ బహుమతి తీసుకునేటువంటి సమయానికి 41 సంవత్సరాలు ఉండడం జరిగిందనమాట. ఈయన రాసినటువంటి సాహిత్య గ్రంథం ఏంటని మనం చూసినట్లయితే కనుక ది జంగిల్ బుక్ అనమాట. అదే రకంగా అత్యంత వయస్సు ఎక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు నోబెల్ బహుమతి పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక సాహిత్య విభాగంలో 2007లో బహుమతి పొందినటువంటి డోరిస్ లెస్సింగ్ అనేటువంటి ఈయన అత్యంత పురాతన లేకపోతే సాహిత్య గ్రహీత వయస్కుగా ఉండడం జరిగిందనమాట. అత్యంత పెద్ద వయసు కలిగినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 88 ఇయర్స్ అనమాట అండి సాహిత్య విభాగంలో. అదే తక్కువ వయసు చూసుకున్నట్లయితే కనుక 41 సంవత్సరాలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. ఇది సాహిత్య విభాగానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ సంబంధించినటువంటి కొంచెం స్టాట్స్ అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అదే రకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక 2022 సంబంధించిన ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే కనుక 2022 సాహిత్య విభాగానికి గాను ఎవరికి నోబెల్ బహుమతి వచ్చిందని చూసుకున్నట్లయితే కనుక అన్నీ ఎర్నాక్స్కి రావడం జరిగిందనమాట. ధైర్యం మరియు క్లినికల్ తీక్షణ కోసం ఆమె వ్యక్తిగత జ్ఞాపక శక్తి యొక్క మూలాలు, అదే రకంగా విడదీయడం మరియు సామూహిక పరిమితులను వెలికి తీసినందుకు గాను అన్నీ ఎర్నాక్స్కి మనకి 2022 సాహిత్య విభాగంలో ఈమెకి నోబెల్ పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి నోబెల్ పురస్కారాలకు సంబంధించినటువంటి సాహిత్య విభాగంలో విజేతలకు సంబంధించిన వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.